ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో మంగ్లీ మన సోనిక్ అండ్ రానాతో చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంది. అండ్ నిజానికి చెప్పాలంటే మంగ్లీ అనేది ఇంకా వీటితో ఆడుతూ చాలా స్పోర్టివ్గా ఇంకా డౌన్గా ఉంటుంది, కానీ వాటిని డామినేట్ అయితే చేయదు, బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది. చూడండి అట్లా పడుకొని వాటి చేత అట్లా కొరికించుకుంటే అట్లా హ్యాపీగా ఉండాలనుకుంటుంది. బట్ నాట్ సేమ్ యాజ్ విత్ అదర్ డాగ్స్ అండి. అసలు అదర్ డాగ్స్తో అవుట్ సైడ్ డాగ్స్తో అస్సలు యాక్సెప్ట్ చేయదు. సో ఈవెన్ నేను వాక్స్ తీసుకెళ్ళినప్పుడు స్ట్రీట్ డాగ్స్ ఒకటేసారి దీన్ని అంటే కొత్తగా కనిపిస్తుంది కదా, డిఫరెంట్గా ఒక 5-6 కుక్కలు కలిసి వచ్చేస్తాయన్నమాట అవి డాగ్స్ అన్నీ కూడా. సో వాటికి రొమ్ము ఎదురెళ్ళి నిలబెడుతుంది. అండ్ అది చేసే సౌండ్కి అంత పెద్ద డాగ్స్ ఈవెన్ అడల్ట్స్ అవి అసలు తోక ముడిచేసి పారిపోతున్నాయి. కానీ ఇక్కడ మాత్రము ఇదే డౌన్ అవుతుంది, కానీ వీటిని మాత్రం ఏమనదు. ఈవెన్ లక్కీతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మళ్ళీ ఆ బిహేవియర్ అయితే మనం చాలా గొప్పగా చెప్పుకోకూడదు, ఎందుకంటే అవుట్ సైడ్ డాగ్స్ దీనికి భయపడి పారిపోతున్నాయంటే అది మనం ఏదో ప్రౌడ్గా ఫీల్ కాకూడదు అనమాట. సో ఇట్స్ నాట్ కరెక్ట్ బిహేవియర్. సో వీ హ్యావ్ టు చేంజ్ దట్. అందుకే ఎక్కువ ఇంట్లో బాగా ఫ్రీగా వదిలేస్తున్నాను. యాక్చువల్గా డైలీ ఇలాగే వదులుతామన్నమాట. కాకపోతే ఏంటంటే రోజు ఇలా ఆడుకునే వీడియోస్ పెడితే బాగుందని చెప్పి నేను పెట్టాను. సో ఎందుకంటే వాటి ఎనర్జీ బర్న్ కావాలి, బాగా ఫ్రెండ్లీ అవ్వాలి, అదర్ డాగ్స్తో సోషలైజ్ అవ్వాలి అనేసి నేను ఇలా వదులుతూ ఉంటాను. బట్ ఇంకా స్ట్రే డాగ్స్తో అంత సోషలైజ్ అవ్వట్లేదు, ఎందుకంటే అవి ఒకటిసారి 5-6 వస్తాయి. అందులో ఏదో ఒకటి మంగ్లీని కొద్దిగా రెచ్చగొట్టేలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మంగ్లీ ఏం చేస్తుందంటే దానికి ఎదురు నిలబడేసి చాలా గ్రోలింగ్, చాలా అంటే దాని యొక్క బార్కింగ్ అనేది చాలా హెవీగా వస్తుంది మంగ్లీ యొక్క వాయిస్ అనేది. సో ఆ దెబ్బకు ఈవెన్ అవి తోక ముడిచేసి పారిపోవడం జరుగుతుంది. నేను చూస్తున్నా కదా. యా, సో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. Very friendly dogs. Hey puppies, you like playing with each other? Good puppies, good puppies, good puppies. చూడండి ఎట్లా ఆడుకుంటున్నాయో. మీరు అడగచ్చు లక్కీని వదలలేదు అని. సో లక్కీని కూడా వదిలేవాడిని, కాకపోతే గడ్డిలో మట్టిలో దాని హెయిరీ డాగ్ కదా, జర్మన్ షెపర్డ్ అంటే. సో కాబట్టి ఇబ్బంది పడుతుందని చెప్పి వదలలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన లక్కీ జర్మన్ షెపర్డ్ కాస్త సీరియస్ అవుతుందంట, ఆడుతూ కాస్త సీరియస్ అవుతుంది, స్పోర్టివ్గా తీసుకోదన్నమాట, చాలా రోషంగా తీసుకుంటుంది. సో అప్పుడప్పుడు కాసేపు వదిలేసి మళ్ళీ లోపలేస్తేస్తుంటాను. అంటే ఈ 3 మాత్రం ఫుల్గా ఫ్రెండ్స్ అయిపోయాయి. అండ్ మనకి ఇంకా చాలా టైం ఉంది, ఈ లోపల దాన్ని కూడా చాలా ఫ్రెండ్లీ చేసేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది సోనిక్గా ఏమది
ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్గా మంగ్లీ చాలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తుంది ఈ వీడియోలో అసలు. అయితే మీకు బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అంటే ఒక ఓన్లీ మన హౌస్లో ఉండేటువంటి ట్రైనీ డాగ్స్ అవ్వచ్చు, లక్కీతో కావచ్చు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మంగ్లీ. తనే డౌన్ అవుతుంది కానీ తనని ఏమంది బాగా ఆడుకోవాలని చూస్తుంది. బట్ బయటికి వెళ్ళినప్పుడు ఈవెన్ అడల్ట్స్ డాగ్స్ 5 రానివ్వండి, అసలు 5కి ఎదురెళ్ళి రొమ్ము నిలబెట్టి ఏమంటాం దాన్ని, రొమ్ము చూపించి నిలబడుతుంది. అసలు దాని సౌండ్కి అవి తోక ముడిచి పారిపోతున్నాయి. నేను అసలు యాక్చువల్గా చాలా ఇది అనిపిస్తుంది దాని బిహేవియర్. అంటే అది మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అనేసి అంత ఈజీగా క్యాచ్ చేసుకుంటుంది. బట్ అయితే అది ఆ బిహేవియర్ కూడా కరెక్ట్ కాదు. ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ కూడా అది చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. అట్లీస్ట్ ఫ్రెండ్లీగా లేకపోయినా కూడా ఆ బిహేవియర్ చూపించకూడదు అనమాట. ఏం రానా అలసిపోయి పడుకుంటువా? ఓయ్ సోనిక్ కమ్ సోనిక్. బాగా ఆడుకుంటాయో. రోజు ఇలా వదిలేస్తాం ఫ్రెండ్స్ యాక్చువల్గా పప్పీస్ని. కాకపోతే రోజు ఆడుకునేది పెడితే బాగుంటుందని నేను పెట్టాను. కోర్స్ మీరు అడగచ్చు లక్కీ జర్మన్ షెపర్డ్ వదలమని. బట్ జర్మన్ షెపర్డ్ కొద్దిగా సీరియస్ అవుతుంది, ఎక్కువసేపు వదిలేస్తే సీరియస్ అవుతుంది. ఒకటి సీరియస్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ డాగ్ కూడా ఏం చేస్తా అంటే దాని యొక్క సేఫ్ సైడ్ కోసం అది కూడా మళ్ళీ రియాక్ట్ అవుతుంది. కాబట్టి నేను వదలదు. ఇవి మాత్రం 3 చాలా బాగా హ్యాపీగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సోనిక్, రానా కలిసి మంగ్లీనే ఎక్కువ ఏడిపిస్తుంటాయి. మంగ్లీ కూడా చాలా ఫ్రెండ్లీగా దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుని ఆడుకుంటుంది. బట్ నాట్ విత్ అదర్ డాగ్స్ అనమాట.